చెప్తానా బిడ్డ, బస్సులల్లో ట్రైన్లలో దొంగలు బాగున్నారు బిడ్డ. నా బిడ్డ నిన్న పోయేటప్పుడు ఆదివారం బయటికి పోయేటప్పుడు బిడ్డ సకినాలు గారెలు చేసిన బిడ్డ, మామిడికాయలు చెట్టుకు కాసిన మామిడికాయలు, సపోటా కాయలు, ఒక 5-6 కిలోల సపోటా కాయలు, ఒక 5 కిలోల మామిడి పండ్లు, ఒక 2 కిలోలన్నర సకినాలు, 2 కిలోల గారెలు, ఇన్ని చేప ముక్కలన్నీ ఆదివారం గడ్డి బిడ్డ అల్లుడికి వేపుతానండి. అన్నీ మూట కట్టుకొని బస్తాలు వేసి ఒక బ్యాగ్ బట్టల బ్యాగ్ పట్టుకున్నది. మామిడికాయ పచ్చడి క్యాన్లో పెట్టిగా పోయి బస్సు ఎక్కించిన బిడ్డ. ఖమ్మం బస్సు పక్కనే తొర్రూరు దగ్గర ముందు ఎక్కిండ్రంట, మీద పడిండ్రంట బిడ్డ. ఆ తొర్రూరు రాగానే దిగిండ్రట, బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోయినట బిడ్డ. ఆ గొలుసు మీద తెప్పుకోపోదురు, ఆ బ్యాగ్ ఎత్తుకపోయిండ్రు బిడ్డ. నాకు చేత కాకుండా అన్నీ చేసిన బిడ్డ, ఆగమైపోయినాయి బిడ్డ, అన్నీ పోయినాయి. నా బిడ్డ బాగా ఏడ్చింది బిడ్డ. కానీ మీరు కూడా జాగ్రత్త పెట్టుకోండి బిడ్డ, మీ దగ్గర సామాన్లు జాగ్రత్త పెట్టుకోండి. ట్రైన్ ఎక్కినా బస్సు ఎక్కినా అందరూ దొంగలు, అందరు నమ్మొద్దు బిడ్డ. న్యాయం లేదు బిడ్డ, జాగ్రత్త బిడ్డ. దయచేసి దగ్గర పెట్టుకోండి బిడ్డ. నానమ్మగా చెప్తున్నా, అమ్మగా చెప్తున్నా బిడ్డ.